ఫ్రెండ్ అందరు బాగున్నారా? ముఖ్యంగా ఈరోజు వీడియో తీయడం ఏంటంటే విషయము, ఇది పశువులు ఉన్నాయి చూడు, జంతువులకు చాలామంది మట్టుకు ప్రాబ్లమ్స్ ఏమవుతున్నాయంటే పెయిన్ వస్తాయి అన్నట్లు. పెయిన్ వచ్చినప్పుడు మనకు నెత్తిలో ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ పెయిన్ ఉన్నప్పుడు మనకు మంచం ఉంటాయి కదా. అందుకోసం అనేసి ఈ పెయిన్ పోవాలంటే ఒక సబ్బుని వాడాల. పశువులకు జంతువులకు సబ్బుని వాడి దాన్ని కడిగిపిచ్చేసి సబ్బు దీనికి రుద్దినామనుకో, అవి ఇట్లా అవ్వంతట అవే పెయిన్లు రాలిపోయి చనిపోవడం జరుగుతుంది. కాబట్టి అంటే ఇదే సబ్బు నేను ఆడిస్తున్నానని అనుకోకూరి, ఈ సబ్బు పెట్టడం వలన జంతువులకు పశువులకు మరి పెయిన్లు చనిపోవడం జరుగుతుంది. అది పెట్టే ముందు ఏదైతే మరి మన గేదెలకే కానీ చిన్న దుడ్డీలకే కానీ మరి బూలు ఉన్నట్లయితే ఎంటికలు ఉన్నట్లయితే కడిగేసిన తర్వాత మరి పెయిన్లు పెడితే బాగుంటాయని, ఈ సబ్బు పెడితే బాగుంటాయనేసి నేను అంటున్నా. ఈ సబ్బు పెట్టడం ద్వారా పెయిన్లు ఆటోమేటిక్గా అవి కింద పడిపోతాయి అనేసి చెప్తున్నా. కింద పడిపోయి చనిపోతాయి. చనిపోవడం ద్వారా మరి ఆరోగ్యంగా ఉంటాయనేసి నేను చెప్తున్నా. కాబట్టి మరి ఇట్లాంటి సబ్బుని ప్రత్యేకంగా మీరు వాడాలా. నేను సబ్బు కోసం ఆడిస్తలేను. సబ్బు ఎట్లా ఉంటాయంటే ఇట్లా పచ్చని కలర్లు ఉంటుంది. దీన్ని తీసుకొచ్చి మీరు పెట్టుకున్నారంటే మరి మన జంతువులకు, పశువులకు, మరి కుక్కలకు కూడా పెట్టుకోవచ్చు. ప్రతి దానికి అవసరం ఉంటాయి కాబట్టి మీరు దీనికి యూజ్గా ఉంటాయి కాబట్టి మనకు శ్రమ తప్పిపోతుంది. కాబట్టి మరి నేను అంటున్నాను కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ సోపుని యూజ్ చేయండి. మన పశువులను కాపాడుకుందాం. ఓకేనా? మరి ఈ వీడియోలో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఉంటాం మరి. బాయ్. డన్.